Hi friends, good morning. Welcome to our channel. Welcome to ఈనాడు ఎడిటోరియల్ అనాలిసిస్. సో ఈరోజు ఈనాడులో బిఎస్ఎన్ఎల్ గురించి ఎడిటోరియల్ వచ్చిందండి. అదేంటో చూద్దాం. సో ఈ ఎడిటోరియల్లో ఏమి ఇచ్చారంటే బిఎస్ఎన్ఎల్ గురించి ఇచ్చారు. అంటే బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది, బిఎస్ఎన్ఎల్ తర్వాత వచ్చిన సర్వీస్ ప్రొవైడర్స్ ఎలా ఉన్నాయి, వాటి సిచ్యువేషన్ ఎలా ఉంది, వాటితో కంపేర్ చేస్తే బిఎస్ఎన్ఎల్ పరిస్థితి ఎలా ఉంది అండ్ బిఎస్ఎన్ఎల్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని ఇచ్చారు. సో ఈరోజు ఈ ఎడిటోరియల్ ఇవ్వడానికి కారణం ఏంటంటే సరిగ్గా ఇదే రోజు అక్టోబర్ 1st 2000లో బిఎస్ఎన్ఎల్ అనేది ప్రారంభించడం జరిగిందండి. సో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేసి ఈ రోజుకి నియర్లీ 25 years అవుతుంది. సో సందర్భంగా ఈ ఎడిటోరియల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంట్రడక్షన్లో మీరు చూస్తే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు 1947లో మన పాపులేషన్ 35 కోట్లు అండి, 35 crores. అప్పుడు టెలి డెన్సిటీ ఎంత ఉందంటే 0.023 మాత్రమే ఉన్నది. తర్వాత అక్టోబర్ 1st 2000 బిఎస్ఎన్ఎల్ అనేది ప్రారంభించడం జరిగింది. సో బిఎస్ఎన్ఎల్ తర్వాత చాలా సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చాయి. సో ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ వాటా ఎంత ఉందంటే 8% ఉందండి. ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ రైతోత్సవం జరుపుకుంటుంది. ఆ సందర్భంగా ఈ ఎడిటోరియల్ ఇవ్వడం జరిగింది. సో మొన్న మార్చితో చూసుకుంటే దేశమంతటా బిఎస్ఎన్ఎల్కి 67,340 టవర్లు ఉన్నాయండి. అండ్ బిఎస్ఎన్ఎల్తో పోల్చుకుంటే వేరే సర్వీస్ ప్రొవైడర్స్ వాటి 4G కానీ 5G కానీ చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, ఫాస్ట్ డెవలప్మెంట్ చేస్తున్నాయి. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా 4Gని డెవలప్ చేసే పనిలోనే ఉంది. అండ్ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆ టెక్నాలజీ కావాల్సినవన్నీ ఇండియాలోనే తయారు చేయాలని, ఇండియాలోనే ఉత్పత్తి చేయాలని చెప్పారు. 2022లోనే చెప్పారు. అండ్ ప్రస్తుతం మన టెలికాం మినిస్ట్రీగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా బిఎస్ఎన్ఎల్ని అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. సో 2024 అక్టోబర్ చివరికల్లా బిఎస్ఎన్ఎల్ దాదాపు 80,000 టవర్లను ఏర్పాటు చేయాలని చూస్తుందని చెప్పారు. బిఎస్ఎన్ఎల్ అనేది కేవలం సర్వీస్ ప్రొవైడర్ కాదండి, బిఎస్ఎన్ఎల్ చాలా సామాజిక ఆర్థిక సేవలు కూడా చేస్తుంది. అండ్ మీరు చూసుకుంటే కొన్ని టెరైన్స్లో సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది, కనెక్షన్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి టెరైన్లో కూడా, అలాంటి సిచ్యువేషన్లో కూడా బిఎస్ఎన్ఎల్ తన సేవలని విస్తరించిందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్లో కానీ, హిల్లీ ఏరియాస్లో కానీ అక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. అలాంటి ప్రాంతాల్లో కూడా బిఎస్ఎన్ఎల్ తన సర్వీస్ని ప్రొవైడ్ చేసింది. అండ్ దీనికి తోడు బిఎస్ఎన్ఎల్కి ఎక్కువ కాంపిటీషన్ వస్తుంది ఎవరంటే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్స్ అండి, లైక్ ఎయిర్టెల్ కానీ, జియో కానీ, విఐ కానీ. వీటి వల్ల బిఎస్ఎన్ఎల్కి చాలా నష్టం జరిగింది. వాటి పోటీని బిఎస్ఎన్ఎల్ తట్టుకొని నిలబడలేకపోతుంది. ఎందుకంటే ఎయిర్టెల్ అనేది 1985లో స్టార్ట్ అయిందండి. అండ్ జియో చూసుకుంటే 2016లో స్టార్ట్ అయింది. అండ్ వడాఫోన్ ఐడియా కానీ చూసుకుంటే 2017లో స్టార్ట్ అయ్యి అఫ్కోర్స్ ఆ రెండు మెర్జ్ అయ్యాయి అనుకోండి. అండ్ అవి 4G నుంచి 5G కూడా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు అడాప్ట్ చేసిన టెక్నాలజీ కానీ, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కానీ చాలా ఎక్కువ మొత్తంలో ఉండడంతో సేవలు అనేవి భారతదేశంలో ప్రతి నలుమూలలోకి వెళ్తుంది. అయితే వాటితో పోల్చుకుంటే బిఎస్ఎన్ఎల్ అనేది టెక్నాలజీ పరంగా కొంత వెనుకబడిందని చెప్పాలి. దీన్ని అభివృద్ధి చేయడానికి బిఎస్ఎన్ఎల్ని ఇంకా డెవలప్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా చర్యలు తీసుకుంటుంది. అండ్ మనం చూసుకుంటే మన ఉత్తరాఖండ్లో ఒక స్వరంగంలో, ఒక టనల్లో కొంతమంది చిక్కుకుపోయారు. అప్పుడు బిఎస్ఎన్ఎల్ వాటి టెక్నాలజీని బిఎస్ఎన్ఎల్ వచ్చి అక్కడ వాళ్ళకి ఒక పైప్ లైన్ ద్వారా
ఒక మాట్లాడడానికి ఒక ఏర్పాటు చేసి బయట ఉన్న రెస్క్యూ టీమ్తో కానీ వాళ్ళ ఫ్యామిలీస్తో కానీ మాట్లాడడానికి చాలా సేవలు చేస్తుంది. అలాగే కేరళలో మన వయనాడులో వచ్చిన వరదలప్పుడు కూడా బిఎస్ఎన్ఎల్ అనేది వాటి సర్వీస్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేసింది. అండ్ అక్కడే కాదు మన తెలంగాణలో మేడారం జాతర జరుగుతుంది, అక్కడ కూడా బిఎస్ఎన్ఎల్ వాటి సర్వీస్ అనేది ఇవ్వడం జరిగింది. చాలా తక్కువ కాస్ట్కి ఇస్తుందండి. అండ్ వేరే సర్వీస్ ప్రొవైడర్తో కంపేర్ చేస్తే కొన్నిసార్లు చాలా ఫ్రీగా కూడా ఇస్తుంది ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు. అండ్ అమర్నాథ్ యాత్రలో కూడా బిఎస్ఎన్ఎల్ జస్ట్ 196 రూపీస్తో రీఛార్జ్ చేసుకుంటే అక్కడ వచ్చిన పిలిగ్రిమేజ్కి 10 days పాటు వాయిస్ అండ్ డేటా కూడా ఫ్రీగా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. అండ్ మనం వేరే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్తో కంపేర్ చేస్తే అక్కడ వచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్తో సంబంధం లేకుండా అక్కడ ఎంప్లాయీస్కి శాలరీస్ కానీ మిగిలిన ప్రోత్సాహకాలు కానీ ఇస్తూ ఉంటారు. కానీ బిఎస్ఎన్ఎల్కి వచ్చేసరికి ఆ పరిస్థితి లేదండి. ఎందుకంటే ఇక్కడ జీతభత్య శాలరీస్ విషయంలో పిఎస్యూకి ఇస్తున్న వెసులుబాటు బిఎస్ఎన్ఎల్కి ఇవ్వాలి. అప్పుడు ఇస్తేనే ప్రైవేట్ రంగ సంస్థలతో ధీటుగా నిలబడి బిఎస్ఎన్ఎల్ కూడా బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది, డెవలప్ చేస్తుంది. తద్వారా ఇండియన్ ఎకానమీ కూడా బాగుంటుంది. సో ఈ ఆర్టికల్ అయితే పూర్తిగా బిఎస్ఎన్ఎల్ కోసం ఇచ్చారు ఫ్రెండ్స్. బిఎస్ఎన్ఎల్ ఒక స్టార్టింగ్ ఇప్పుడు ఎలా ఉంది, బిఎస్ఎన్ఎల్ తర్వాత వచ్చిన సర్వీస్ ప్రొవైడర్స్ బిఎస్ఎన్ఎల్ దాటి ఎందుకు ముందుకు వెళ్ళిపోయి ఎలా ముందుకు వెళ్ళిపోయి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే బిఎస్ఎన్ఎల్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని చెప్పి ఈ ఆర్టికల్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు ఆర్టికల్. సో ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.